నేను చెప్పేది ఏంటంటే సూసైడ్ గురించి ఈరోజు టాపిక్ వచ్చేసి సూసైడ్ ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారు అనేది టాపిక్ మాట్లాడతా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే రెండు థింగ్స్. ఒకటి పేరెంట్స్కి, ఒకటి బ్రేకప్ అయిన వాళ్ళకి, ఇద్దరికే. ఒకటి మనీ ప్రాబ్లం ఈ ఇష్యూ ఉన్న వాళ్ళకి. పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా, మీ పిల్లలు ఏం చేస్తుర్రు, ఎటు పోతుర్రు, వాళ్ళని ఒకసారి కన్నయ్యనల మీద మీ పాప ఫెయిల్ అయిందని, మీ బాబు ఫెయిల్ అయిందని వాళ్ళు తిట్టకుండా ఆ సొల్యూషన్ ఏందో వెతికి నచ్చజెప్పి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీ గోల్ ఏందో ఫస్ట్ ఎప్పుడన్నా పేరెంట్స్ మీ మీ కొడుకులని మీ పాపలని ఎప్పుడు అడిగిరా? మీరు అడగరు. ఎప్పుడున్నా ఇంజనీరింగ్, డాక్టర్, పోలీస్. మన ప్రపంచంలో ఈ మూడే కాదు, చాలా ఉన్నాయి నేర్చుకోవాలనుకుంటే, చేయాలనుకున్నవి. వాళ్ళని ప్రెజర్ వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గోల్స్ ఏందో మీరు కనుక్కోండి ఫస్ట్. శ్రీ చైతన్య నారాయణ అని కాలేజీలో వేయకుండా చిన్న నార్మల్ స్కూల్ అయినా సరే, పెద్ద స్కూల్స్ అయినా సరే, మీ ఓన్కి ఒక టాలెంట్ ఉంటుంది. దేనికి ఉన్న వేళ దానికే ఉంటుంది. పక్కన పిల్లగా డాక్టర్ అవుతుండు, నా పిల్లగా డాక్టర్ అవ్వాలని డాక్టర్ కాడు. గుర్రంకుండే వ్యాల్యూ గుర్రానికే ఉంటుంది, సింహంకునే వ్యాల్యూ సింహానికే ఉంటుంది. దేని క్వాలిటీ దానికే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో తిరిగి రా ప్రపంచంలో మనం అనే మాట తిరిగి రాదు కూడా. ఈ కాలాన్ని జనరేషన్ పిల్లలు చాలా వీక్గా ఉన్నారు. చిన్న విషయాలకు సూసైడ్ చేసుకుంటారు. ఒకటి ఫెయిల్ అయిన మా పేరెంట్స్ ఇప్పుడు ఒక పర్సన్ సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయిపోయిండు. వానికి ఏమనిపిస్తుంది, వాళ్ళ పేరెంట్స్ నన్ను కొడతారో తిడతారు, అసలు నేను ఇంటికి పోతా నన్ను బతకనివ్వరని మీరు చిన్నప్పటి నుంచి చూసే విధానం వేరే ఉంటుంది, అప్పుడు వేరే ఉంటుంది. ఫెయిల్ అయిన తర్వాత వానికి ఒకటే ఫెయిల్ అయినా సరే, నాన్న ఇంటికి రా నాన్న, ఇంకోసారి నెక్స్ట్ టైం రాయి, ఇంకో నెక్స్ట్ టైం రాయి, పోయేదేమని చెప్పు. వానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది వానికైతే. కానీ ఇంటికి రారా, నీకు సంగతి అది చూస్తా అంటే వాడేమనుకుంటాడు, నా బతకనే ఇంటికి పోతా, నన్ను బతకనేరు, నన్ను ప్రెజర్ పెడతారని వాడేం చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. నీ కొడుకు నీతో పాటు వస్తాడా? రాడు. ఒకటే పేరెంట్స్కి, మీ కొడుకుని మీ బిడ్డని మంచిగా చూసుకోండి. కొడుకు బిడ్డ పోతే రారు. ఎందుకంటే తెలుస్తున్న సొసైటీ ఎట్లా ఉంది ఏందని. బయట ఎంతమంది ఐటీ కంపెనీ కానీ ఎనీథింగ్ జాబ్లో కానీ లేఅవుట్ జరుగుతూనే ఉన్నాయి. చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఇష్టంగా చేసుకోండి, బతికనేయండి. సొసైటీ అంటనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ జాబ్ ఎందుకు చేస్తున్నావు, ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు, క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. పేరెంట్స్కి ఒకటి చెప్తున్నా, ఇంటికాడైనా పని చేయనియండి, ఏనైనా పని చేయనండి. నువ్వు సపోర్టు ఎంకరేజ్మెంట్ చెయ్యి మీ పిల్లలకి. అప్పుడైతేనే వాళ్ళు ఫీల్ అయ్యి ఇంకా మోటివేషన్గా ప్రయత్నిస్తారు ప్రతి దానికి ఏమైనా చేయాలనుకున్నా. ప్రతి ఒక్కరు డాక్టర్, ఇంజనీరింగ్ కారు కూడా, డిఫెన్స్ ఉంది, ఆర్మీ ఉంది, ఎక్సెట్రా ఇంకే మస్తున్నాయి కోర్సు నేర్చుకోవాలని. ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, ఇంకేమున్నాయి, రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మెట్రోలో ఉన్నాయి, చాలా వేకెన్సీ ఉన్నాయి. అందరూ ఒక జాబ్ చేయాలంటే ఈ ప్రపంచం ముందుకు పోదు. ఒకటే, ఎవరికి ఉన్న వాల్యూ వానికే ఉంటుంది, ఎవరు నచ్చిన పని వాడే చేస్తాడు. మంచి ప్రయత్నం చేస్తే కానీ అంటూ ఏది లేదు. అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా, మీ పిల్లలకి ఏం కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడగండి. అడిగితేనే చెప్తారు వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది. ఏదో మీ ప్రెజర్ చేస్తుర్రు, వాళ్ళు చదువుతుర్రు అంటే అది నథింగ్. అది ఎన్నడుకున్నా 0. వానికి ఎప్పుడు నాలెడ్జ్ వస్తుంది అంటే ఒక 25 years తర్వాత నాకు వస్తుంది. అబ్బా అప్పుడు మా పేరెంట్స్తో ఓపెన్ అయ్యి నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అని అప్పుడు ఎప్పుడు తెలుసా. అదేదో ఇప్పుడు కనుక్కోండి, మీ పేరెంట్స్ కనుక్కొని చేయండి. ఆ సపోర్ట్ ఏదో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడే, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు పెడితే ఏమవుతుంది, ఏం కాదు కదా. కాదు. కానీ చిన్న వాటికి మీరు కూడా పిల్లల్ని తిట్టకండి. తిడితే ఏం రాదు. చెప్పండి, మంచిగా చెప్పండి. మంచిగా చెప్తే ఏ పిల్లగాడైనా ఏ పిల్ల అయినా వింటారు. ఎన్ని చూస్తున్నాం సొసైటీలో చిన్న మాటకి సూసైడ్ అనేది. మీరు కూడా పిల్లలు కూడా ఆలోచించాలి. సూసైడ్ అనేది ఒకటే కారణం కాదు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు రావట్లేదని మీరు కూడా ప్రయత్నం చేయాలి. అది ఏది కానీ
ప్రయత్నం చేస్తే మనకంటూ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏదైనా వస్తుంది. పిల్లలు కూడా ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంబిషన్ ఏంది, మీ పేరెంట్స్ కూర్చొని చెప్పండి. ఇప్పుడు నాకు ఈరోజు మాట్లాడుతున్నా అంటే మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ అంటే వాళ్ళు నేను ఏదైనా చేస్తే సపోర్ట్గా వాళ్ళు ఉన్నారు. అందుకని నేను మీ ముందర ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే నాకంటూ సపోర్ట్ ఉంది. మా పేరెంట్స్ నన్ను ఏ రోజు నా ప్రెజర్ వేయలేదు. నువ్వు అది చేస్తలేవు అని ప్రెజర్ వేయలేదు. మంచి జాబ్ చెయ్యి, 10 మంది ముందర మంచి బతుకు, అదే చెప్పారు. ప్రెజర్ వేసి నువ్వు అది చేస్తలేవు ఇది చేస్తలేవు నాకు ఏ రోజు ప్రెజర్ చేయలేదు. మెంటల్ ప్రెజర్ ఏ రోజు నాకు చేయలేదు కాబట్టి ఇంత మంచిగా మాట్లాడుతున్నాను. ఇంత మంచిగా హెల్తీగా ఉన్నా నేను. కొందరు హెల్త్ ప్రాబ్లంతో కాళ్ళు లేక గుడ్డోళ్ళు ఉన్నారు. కొందరికి తినడానికి తిండి కూడా లేదు. మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా మనకి ఏం చేయలేకపోతున్నాం చూసినావా, అదే తప్పు. నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు ప్రయత్నిస్తే చేయదంటూ ఏది లేదు. నేను చెప్పాల్సింది ఒకటే, పేరెంట్స్ కానీ. ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ ఎలాంటిదంటే, ఒక అబ్బాయి మోసం చేసిందని, ఒక అమ్మాయి మోసం చేసిందని ఎప్పుడు మీరు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి, చేయొద్దు. పిల్లాడు వదిలేసిందంటే గ్లోబల్ ఎర్త్ ఎంత పెద్దది, ఇండియా ఎంత పెద్దది, తెలంగాణ ఎంత పెద్దది, హైదరాబాద్ ఎంత పెద్దది, నీ ఊరు ఎంత పెద్దది. నీకంటూ ఒక పర్సన్ ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయి అప్పటి వరకు. ఏదో నువ్వు సూసైడ్ చేసుకున్న ఆ పిల్లలతో లేకపోతే నేను బతకలేను చేయలేనంటే వద్దు. అలాంటి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్కి తీసేయి. ఆ పిల్ల ముందు నువ్వు కాలర్ ఎగరేసేటట్టు బతకాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆ పిల్లగాడు నేను మోసం చేసిందంటే నువ్వంటూ నీ టాలెంట్ ప్రూఫ్ చేసుకుంటేనే ఆ పర్సన్ కింద నీ వాల్యూ ఎంత ఎప్పుడు తెలుస్తుంది. నువ్వు ఒక హై రేంజ్లో ప్రొఫైల్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా ఇతన్ని కోల్పోయినా, ఈ పర్సన్ని కోల్పోయినా, ఈ అబ్బాయిని కోల్పోయినా, అమ్మాయిని కోల్పోయినా అప్పుడు తెలుస్తుంది. ఏదైనా ప్రయత్నం. మీరు మాత్రం సూసైడ్ థాట్స్ మాత్రం తెచ్చుకోకండి. అది ఏదైనా సరే సూసైడ్ తెచ్చుకోకండి. మైండ్కి తీసేయండి ఫస్ట్. మీకు ఎనీ ప్రాబ్లం వచ్చినా మీ పేరెంట్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎనీథింగ్ ఎవరికి చెప్పినా మోమాటం పడే అవసరమే లేదు. చనిపోతుంటే పక్కన చెప్తే ఏం కాదు, వాడంటూ కొన్ని సజెషన్స్ ఇస్తాడు నీకు, అది మైండ్లో పెట్టుకో ఒకటే. సరేనా? మంచిగా ఉండు, మంచి లైఫ్ లీడ్ చేయి, కొన్ని రోజులు లీడ్ చేయి. పేరెంట్స్ సపోర్ట్ తీసుకో, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకో, మీ పార్ట్నర్ సపోర్ట్ తీసుకో. ఏదైనా సపోర్ట్ ఎవరైనా ఇస్తారు ఈ సొసైటీకి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సపోర్ట్గా ఉంటారు. వానికి మనీ పరంగా ఏమంటారు, మనీ మాత్రం ఇవ్వలేరు కానీ సపోర్ట్ అయితే ఇస్తారు. మనీ అంటే వాని పరిస్థితి ఎలాంటిదో చెప్పలేం కానీ నీకు సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ప్రయత్నించు, కానీ సూసైడ్ మాత్రం చేసుకోకు. నేను ఒకటే చెప్తున్నా, తమ్ముళ్ళకి, అక్కలకి, పేరెంట్స్కి, అందరికీ ఏం ప్రాబ్లం వచ్చినా డిస్కస్ చేయండి. ప్రాబ్లంలాగా చూస్తే ప్రాబ్లమే వస్తుంది. దానికి సొల్యూషన్లు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. చెప్పాల్సింది ఒకటే, నెవర్ ఎవర్ సూసైడ్ మాత్రం చేసుకోకండి. మంచి లైఫ్, చిన్న లైఫ్ మళ్ళీ రాదు. చాలామంది బాధపడతారు. ఒకటే, చాలామంది చేసుకోకండి ఫస్ట్. మీరు చెప్పేది ఒకటే. థ్యాంక్ యూ. ఇంతవరకు చూసారంటే మీకు ఆలోచన ఉంటే పక్కకెట్టండి. లేదంటే మంచి లైఫ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ దగ్గరికి మాట్లాడి చేయండి. పార్ట్నర్తో బ్రేకప్ అయితే పార్ట్నర్ పిలిచి మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోండి. సూసైడ్